ఇక ఏపీ రాజధానిపై టీడీపీ వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మావిగన్పై చర్చ జరగకుండా ఆదిలోనే అణగదొక్కాలని టీడీపీ ప్రయత్నిస్తోందని వైసీపీ ఆరోపిస్తే అమరావతి పేరు పలకకుండా ఉండేందుకే మావిగన్ ప్రస్తావన తెచ్చారని చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. అమరావతి అంటే పుణ్యం వస్తుందన్నారు ఆయన. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై మాటల యుద్ధం ఆగడం లేదు. మావిగన్ విషయంలో ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి కోకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శలు చేశారు. మావిగన్ను ఆదిలోనే తుంచివేయాలని చూస్తున్నారన్నారు. మావిగన్ కు ప్రజాదరణ లభిస్తోంది కాబట్టి చంద్రబాబు విశ్వన్నాగాన్ని మొదలుపెట్టారన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ప్రతిపాదన ప్రజల్లోకి వెళ్లేటువంటి పరిస్థితుల్లో ఎవరైతే మీరు ఎక్కువగా దాని గురించి మాట్లాడతారో, ఎక్కువగా విమర్శిస్తారో, వ్యక్తిగతంగా దాడులు చేస్తారో, జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆ మావిగన్ యొక్క విధానం మీద మాట్లాడతారో వాళ్ళందరికీ కూడా అన్ని రకాలైనటువంటి ప్రమోషన్స్ ఇస్తామని చెప్పి దాని మీద చర్చ జరగకుండా ప్రజల దృష్టి మరల్చడానికి ఓ తీవ్రమైనటువంటి ప్రయత్నం జరిగింది. మావిగన్ ప్రతిపాదనతో చంద్రబాబుకు వణుకు మొదలైందన్నారు వైసీపీ నేతలు. ఎందుకు అంత భయపడుతున్నారు? మీరే చెప్తున్నారు కదా, అమరావతిని చట్టం రూపొందించి ఆ చట్టంలో ఎవరు ముట్టుకోకుండా మేము బంధించి పెట్టాము అని చెప్తున్నారు. మరి అంత గొప్ప చట్టాలు తయారు చేసి అమరావతిని ప్రొటెక్షన్ ఇచ్చిన మీకు జగన్ గారు చెప్పిన మావిగన్ను ఎందుకు వణుకు పుట్టించింది? ఈ ప్రశ్నకి సమాధానం మీరైనా చెప్పగలుగుతారా? అమరావతి పదాన్ని పలకడం ఇష్టం లేకే జగన్ సహా వైసీపీ నేతలు మావిగన్ ప్రతిపాదన తెచ్చారని మండిపడ్డారు సీఎం చంద్రబాబు. ఏమి పిచ్చో నాకైతే అర్థం కావడంలా. పిచ్చ ముదిరింది అంటే అమరావతి పేరు చెప్పలేకపోతే ఇంట్లో పడుకోవచ్చు, కానీ దేవతల రాజధాని ఎవడైనా ఆ పేరు 10 సార్లు చెప్తే మీకు కూడా పుణ్యం వస్తుంది. వైసీపీ మావిగన్ కుట్రలను పట్టించుకోవడం లేదన్నారు కూటమి నేతలు. మా వాళ్ళు అంటున్నారు, ఏ ఉభయ గోదావరి జిల్లాలంటే అంత లోకువా? ఓ పని చేయమనండి, కాకినాడలో కా, జగ్గంపేటలో జా, కాజా. అలాగా ఇంకా ఒకటి కాదు, అమరావతి అనే రాజధాని చేసిన తర్వాత చుట్టూ గ్రోత్ కారిడార్ ఎలా ఉండాలన్న దాని మీద అవగాహన చేసుకోవాలని వైసీపీ వాళ్ళు కోరుతున్నాం. అమరావతి విషయంలో వైసీపీ ఎంత వ్యతిరేకంగా మాట్లాడితే ప్రజలకు అంత దూరం అవుతున్నారన్నారు టీడీపీ నేతలు.